హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం మీరు అనంతపురంలోని ఎన్మాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము. ఈరోజు విజయ్ దేవరకొండ గారు నడిచేటువంటి కింగ్డమ్ మూవీ రిలీజ్ అయిందండి. సో ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ గారికి హిట్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో మన ఛానల్ తరపున నుంచి కూడా ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూసిన సపోర్ట్ వారు బయటికి రాబోతున్నారు. బయటికి రాగానే ఈ కింగ్డమ్ మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారు మాట్లాడి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సార్, ఎట్లా ఉంది సార్ సినిమా? బాగుందా? ఎలా ఉంది సార్ మూవీ కింగ్డమ్? విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ బాగుంది. హిట్ కొట్టినట్లేనా సార్? కొట్టినట్లే సార్, బాగుంది. అంతా బాగుంది కదా స్టోరీ పరంగా? పార్ట్ 2 ఏమన్నా ఉందా సార్? పార్ట్ 2 ఏం తెలుసు సార్ అది. ఎలా ఉందన్న మూవీ? బాగుందా అన్న? ఎలా ఉంది మూవీ? బాగుందా? ఎలా ఉందన్న? బాగుంది, మంచి షార్ట్స్ ఉన్నాయి. ఎలా ఉంది బ్రో? బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్ తో ఉంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ బాగుంది. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ హిట్. విలన్ గా చేసిన మురుగన్ గన్లతో సైక్ చేశాడు. ఎక్స్ప్రెషన్ బాగుంది అయింది. అలాగే హీరోయిన్ యాక్టింగ్ ఉన్నంత వరకు ఎలా ఉంది? హీరోయిన్ ది కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఉన్నంత వరకు బాగుంది. విలన్ ని హైలైట్ గా చూపించారు. స్టోరీ పరంగా అంతా బాగుంది. స్టోరీ పరంగా కొంచెం ఇంటర్వ్యూల తర్వాత డల్ గా ఉంది. సో పార్ట్ 2 ఉందంటున్నారు. పార్ట్ 2 ఉండి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. సో పార్ట్ 2 కోసం ఇప్పుడు ఏమన్నా మనకి పార్ట్ 2 కోసం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. పార్ట్ 1 అయితే ఇంటర్వ్యూల తర్వాత కొంచెం ఏమంతా లేదు సినిమా. ఓవరాల్ గా అయితే సూపర్ హిట్ సినిమా. ఓవరాల్ గా అయితే సూపర్ నచ్చింది. ఎలా ఉందన్న? మీకు నచ్చింది? బాగుంది, బీజిఎం బాగుంది, షార్ట్స్ కొత్తగా ఉన్నాయి, కెమెరా షార్ట్స్ బాగున్నాయి, చాలా బాగుంది. మూవీ బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ మధ్య విజయ్ దేవరకొండ బాగా కష్టపడ్డాడు. సత్యదేవ్ యాక్టింగ్ ఎట్లుంది? సత్యదేవ్ బాగుంది. విలన్ చాలా బాగున్నాడు. యాక్చువల్లీ విలన్ చాలా బాగున్నాడు. అన్నదమ్ముల సెంటిమెంట్ బాగుందా? మొత్తం అన్నదమ్ముల సెంటిమెంటే. మొత్తం అన్నదమ్ముల సెంటిమెంటే. ఆ టీవీలో ఉండే సీన్స్ గానీ అన్ని బాగున్నాయి కదా. డైరెక్టర్ బాగా తీశాడు. అతని గత చిత్రాల కంటే ఈ చిత్రం డిఫరెంట్ గా ఉంది. డైరెక్షన్ బాగుంది. పార్ట్ 2 ఉండబోతుంది అంటున్నారు. ఉండొచ్చు. సో వెయిట్ చేస్తున్నారా? చూస్తే ఉండొచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్తగా ఉన్నాయి సినిమా షార్ట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. సో వెయిట్ చేస్తున్నా పార్ట్ 2. కెమెరా గానీ బ్యాక్గ్రౌండ్ గానీ న్యూగా ఉంది సినిమా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చెప్తారు మరి జనాలు చూడాలనుకునే వాళ్ళకి? బాగుంది, బాగుంది మూవీ. చూడమంటారా? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లుందన్న సినిమా? బాగుందా? విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లుంది? నచ్చింది కదా? ఎట్లుంది మేడం? బాగుందా? సత్యదేవ్ విజయ్ దేవరకొండ మధ్య అన్నదమ్ముల సెంటిమెంట్ ఎట్లుంది? సూపర్ బాగుంది. ఎలా ఉందన్న సినిమా? బాగుందా మేడం? ఎలా ఉంది సినిమా? చిన్న ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందన్న? ఎలా ఉందన్న మూవీ? బాగుందా? ఎలా ఉంది మూవీ? చెప్తురా అండి, చెప్పండి అన్న. ఎలా ఉంది మూవీ? ఎలా ఉందన్న? బాగుందా? సినిమా బాగానే ఉందండి. ఫస్ట్ హాఫ్ స్లో, కొద్దిగా ఫాస్ట్ గా, సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగానే ఉంది. ఎండింగ్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీశాడు. అన్నదమ్ముల సెంటిమెంట్ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. బట్ కాకపోతే చాలా వైలెన్స్ గా ఉంది సినిమా. చాలా వైలెన్స్. ఓవరాల్ గా చూడొచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సార్ మూవీ? జాగ్రత్త. ఎలా ఉంది బ్రో మూవీ? విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా? స్టోరీ పరంగా అంతా బాగుంది. జస్ట్ యావరేజ్ మూవీ. పర్లేదా ఆయన యాక్టింగ్ వర్క్ ఈ మూవీతో? ఎలా ఉంది బ్రో? ఓకే బ్రో. ఓకే. ఎలా ఉంది బ్రో? మేడం ఎలా ఉంది? ఎలా ఉంది సార్ చెప్పండి. ఎలా ఉంది మూవీ? రండి చెప్తారా అండి. ఎలా ఉంది బ్రో? బాగుందా మూవీ? ఎలా ఉంది మేడం? సార్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మేడం? మేడం ఎలా ఉంది మూవీ? సార్ మూవీ ఎలా ఉంది చెప్పండి సార్. ఎలా ఉంది? హీరో యాక్టింగ్ ఎలా ఉంది సార్? హీరో పర్ఫార్మెన్స్, ముందు డైరెక్టోరియల్ ఇది చాలా బాగుంది. గౌతమ్ తిన్ననూరి సెంటిమెంట్ ఏ విధంగా ఉంది? చాలా ఎక్సలెంట్ గా చేశారు. గౌతమ్ తిన్ననూరి జెర్సీ మూవీ తర్వాత జెర్సీలో నాని పెర్ఫార్మెన్స్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్. ఇందులో విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ చాలా బాగా చేశారు. విలన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? విలన్ చాలా స్మార్ట్ గా ఉన్నాడండి. ఆ దసరాలో అబ్బాయి ఉన్నాడు కదా, నాని ఫ్రెండ్, అలాగున్నాడు. ఆ అబ్బాయి కూడా చాలా బాగా యాక్టింగ్. ఓవరాల్ గా నచ్చింది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో మూవీ? చెప్తారా ఎలా ఉందో? సార్ ఎలా ఉంది చెప్తారా? చెప్పండి మేడం. ఎలా ఉంది మూవీ మేడం చెప్తారా? ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది? బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లా ఉంది? మాస్టర్ పీస్. సత్యదేవ్ మాస్టర్ పీస్. ఎలా ఉంది బ్రో మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది? యావరేజ్. ఎలా బాగుందండి? చెత్త కొట్టేసాను చాలా. ఎలా ఉంది? ఎలా ఉంది?
ఎలా ఉంది సార్ మూవీ? బాగుందా? ఒకసారి చూడొచ్చు బ్రో, అంతే ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడొచ్చా? విజయ్ దేవరకొండ ముందు ఫిలిమ్స్ తో పోలిస్తే ఇప్పుడు ఎట్లా చేశాడు? బాగా చేశాడా యాక్టింగ్? యాక్టింగ్ అయితే బాగా చేసినాడు. మూవీనే సత్యదేవ్ యాక్టింగ్ సత్యదేవ్ వాళ్ళ అన్న సినిమా బాగుందా? ఆయన యాక్టింగ్, ఇద్దరి యాక్టింగ్ బాగుంది కదా? ఇద్దరిది బాగుంది. స్టోరీ పరంగా అంతా స్టోరీ పరంగానే కింగ్డమ్ అనే బదులు అన్న కోసం అని పెట్టింటే బాగుండవు. అవునా? ఏమంటా వాళ్ళకి స్టోరీ తగ్గట్టు మనకి ఇంకా పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు. పార్ట్ 2 ఉంది అంటున్నారు. పార్ట్ 2 దానికోసం మనకి అట్లా పెట్టిండొచ్చు. చెప్పలేము. అది నచ్చింది కదా మీకు ఒకసారి? అంతే చూయొచ్చు అంతే. ఓకే, ఎట్లా ఉంది బ్రో కింగ్డమ్? ఎలా ఉంది బ్రో కింగ్డమ్? సినిమాకి మన బక్కోడు వేస్ట్, మ్యూజిక్ లేదు, సినిమాకి వేస్ట్ అంతా అనిరుద్ధ్. విజయ్ దేవరకొండ చేసినంత వరకు ఎట్లా చేస్తాడు? విజయ్ దేవరకొండ స్టోరీ పర్లేనా, స్టోరీ బాగుపోతుంది. పాట ఎగరగొట్టినాడు, అనిరుద్ధ్ వేస్ట్, మ్యూజిక్ లేదు, 16 వేరియేషన్లు అన్నాడు, ఒక వేరియేషన్ గానీ లేదు. అంటే పార్ట్ 2 కూడా పోతా అంటే పోతా దాంట్లో ఏమైనా చూపిస్తాడేమో అన్ని వేరియేషన్. హీరోయిన్ అయితే ఎంత గబ్బు చేసినాడంటే అంత గబ్బు చేసినాడు. సో ఉన్నంత వరకు స్టోరీ పరంగా ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది, సినిమా పర్లే, స్టోరీ ప్రకారంగానే పోతుంది. మ్యూజిక్ ఎంత దారుణం అంటే అంత దారుణం. తెలుగు ఇండస్ట్రీకి బక్కోడు అన్నాడు, ఆ బక్కోడే వేస్ట్ ఇప్పుడు. ఓకే బ్రో, నీకైతే మ్యూజిక్ నచ్చలే, సినిమా బాగుంది. ఓకే, ఎట్లుంది బ్రో కింగ్డమ్? సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సూపర్ గా సినిమా. సో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లుంది? విజయ్ దేవరకొండ అయితే టాప్ నాచ్ యాక్టింగ్. ముందు ఫిలిమ్స్ తో పోలిస్తే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంది, స్టోరీ కూడా కొత్తగా ఉంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే సూపర్ గా చేశాడు. సో సత్యదేవ్ యాక్టింగ్ ఎట్లుంది? సత్యదేవ్ యాక్టింగ్ వచ్చి సూపర్ గా ఉంది. మెయిన్ పిల్లర్ సత్యదేవ్ ఈ సినిమా. అన్నదమ్ముల సెంటిమెంట్ అన్నదమ్ముల సెంటిమెంట్ కూడా సూపర్ గా ఉంది. సో మూవీలో మనకి విలన్ గా చేసిన అతనికి ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను. బాగా చేశాడు, సూపర్ గా చేశాడు, విలన్ క్యారెక్టర్ సూపర్ గా చేశారు. రెండో పార్ట్ కోసం వెయిట్ చేస్తాను. ఇద్దరికి అంతేనా? నచ్చిందా? ఓకే, ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? తెలీదా? సో ఫ్రెండ్స్, ఉన్నారు కదా పబ్లిక్ మాటలో కింగ్డమ్ మూవీ ఏ విధంగా ఉందో. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.